టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలను ఓటు వేయమని అడిగే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీ ప్రచార సమన్వయకర్త చింతాడ రవికుమార్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి యుద్ధానికి సిద్ధం అని పిలుపునివ్వడంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కథనోత్సాహం కనిపిస్తోంది. క్యాడర్ అంతా కూడా రేపటి భీమిలి మండలం సంగివలసలో జరగబోయేటువంటి కార్యక్రమానికి హాజరు కావాలని సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు క్యాడర్లందరినీ సమాయత్తం చేశారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఉత్తరాంధ్ర ప్రచార విభాగం కన్వీనర్ చింతాడ రవికుమార్ ఉన్నారు. ఎట్లాంటి సన్నాహాలు చేస్తున్నారు, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసుకుందాం. సార్ చెప్పండి, రేపటి కార్యక్రమం యుద్ధానికి సిద్ధమని మీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. చింతత మీకు ఏమనిపిస్తోంది? రేపటి కార్యక్రమానికి ఎలా ప్రిపేర్ అవుతున్నారు? యుద్ధానికి సిద్ధం అని అంటే యాక్చువల్గా ప్రజాస్వామ్యం కాబట్టి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరగాలి కాబట్టి ఈరోజు ఎలక్షన్ పార్టిసిపేట్ చేస్తున్నాం. కానీ లేకపోతే అసలు ప్రతిపక్షంకి ఈరోజు ఏం విలువ లేదండి. ఈరోజు లాస్ట్ 2019 ఎలక్షన్లప్పుడు మేము ఇది చేస్తాం అని చెప్పేసి నవరత్నాలను ప్రవేశపెట్టి మేనిఫెస్టోలో ప్రవేశపెట్టినటువంటి 99% హామీలను పూర్తి చేసి ఈరోజు ధైర్యంగా నేను ప్రతి కుటుంబానికి, మీ కుటుంబానికి నేను మేలు చేశానని నమ్మితేనే మీరు ఓటేయండి అనే దమ్మున నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మన శ్రీకాకుళం జిల్లాకు చూసినట్లయినా మన శ్రీకాకుళం జిల్లాలో గల పెద్ద ప్రాజెక్టులు అండి. చూడండి, ఈరోజు వంశధార ప్రాజెక్ట్ అయితేనే, లేకపోతే మన మూలపేట పోర్ట్ అయితేనే, లేకపోతే ఈరోజు ఉద్దానం సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అయితేనే, ఏదైతే ఒకే ప్రాజెక్టు ఒకే ప్రభుత్వంలో స్టార్ట్ అయ్యి అదే ప్రభుత్వంలో దాన్ని ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ 700 కోట్ల ప్రాజెక్ట్ అనమాట. అలాగే కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అయితేనే, హాస్పిటల్ అయితేనే, లేకపోతే మన బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్, రిమ్స్ మెడికల్ కాలేజ్, ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినట్టు ఏవైనా కానీ అది జగన్మోహన్ రెడ్డి గారైనా చేసున్నారు, లేకపోతే ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారైనా చేసున్నారు. 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఒక్క ప్రాజెక్ట్ అయినా శ్రీకాకుళం జిల్లాకి చేశారేమో తెలుగుదేశం నాయకులకి బహిరంగంగా సవాల్ చేస్తున్నాం. వచ్చి చెప్పమానండి. అందుకోసం మేమందరం రేపు రెట్టించిన ఉత్సాహంతో రేపు తగరపోవాల్సి వెళ్తున్నాం. ఆయన ఒక పిలుపుతో రేపు లక్షలాది మంది జనాలు అక్కడ చూస్తారు. చూడండి, కార్యకర్తలు అయితేనేం, లేకపోతే లబ్ధి పొందినటువంటి కుటుంబాలు అయితేనే రేపు అక్కడ ఉంటాయి. లక్షల సంఖ్యలో జనాభా ఉంటారు. ఈ నియోజకవర్గం నుండి కూడా మేము వేలాదిగా తరలి వెళ్తున్నాం అనమాట. రేపు ఒక ఉత్సవంలా జరుగుతుంది. రేపు ఎన్నిక కూడా ఖచ్చితంగా వన్ సైడ్ అవుతుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ప్రజల్ని ఒక కన్ఫ్యూజన్ స్టేట్లోకి తీసుకెళ్ళగలిగింది మీడియా. ఏంటి ఆ విశాఖ అది రాజధాని, అమరావతి రాజధాని, అదేం కాదు. రాజధాని ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది, విశాఖ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది, వలసలు ఆగుతాయి, శ్రీకాకుళం అభివృద్ధి చెందుతుంది. ఇంత జరిగిన జగన్మోహన్ రెడ్డి గారు కేవలం శ్రీకాకుళంకి ఎప్పుడూ ఓటింగ్ మెజార్టీ రాకపోయినా సరే మన శ్రీకాకుళం మీద ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు తెచ్చారు. దీన్ని మనం కృతజ్ఞతగా మన తాలూకు ఎమ్మెల్యేని, ఎంపీని ఇచ్చి చేయాలని ప్రతి ఒక్క కార్యకర్తని కోరుకుంటున్నాను. ఇది ప్రజలు ఆలోచించి మరొకసారి జగన్కి అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ దీనికి కృతజ్ఞతగా మేము రేపు దాదాపు 7,000 బస్సులతో ఇక్కడ నుంచి వెళ్తున్నాం. కార్యకర్తలందరూ వెళ్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 7,000 బస్సులతో అయితే రేపు తరలి వెళ్తామని చెప్పి శ్రీకాకుళం జిల్లా వాసులు చెప్తున్నటువంటి వైనం కనిపిస్తుంది. వీడియో రాజుతో యుగంధర్, సాక్షి టీవీ, శ్రీకాకుళం జిల్లా నుంచి.